ఉత్తరాది వ్యాపారులు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఈరోజు నినాదిస్తున్నారు జన జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఉషారాణి. ఆమెతో మాట్లాడదాం. అసలు ఎందుకు తను కూడా మార్వాడీలను వ్యతిరేకిస్తున్నారు, తన కల్చర్ని వ్యతిరేకిస్తున్నారా అన్న విషయాన్ని అక్క మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి? ఎస్పెషల్లీ మొన్న జరిగినటువంటి దాడిని ఇంకా ఖండిస్తున్నారు, కానీ ఆ దాడి మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు గవర్నమెంట్ తీసుకోలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ మనకి ఏం చేసిందంటే వాళ్ళ మీద ఏదో పెట్టాంలే అని తూతు మంత్రం కేసులు పెట్టారు, స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టారు. అట్లా కాకుండా కఠినంగా ఖండించినట్టయితే ఈ ఉద్యమం ఇంతవరకు వచ్చేది కాదు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు పానీపూర్ దగ్గర నుంచి మనకి పానీపూర్, ప్లైవుడ్ షాపు, స్వీట్ షాపు, బంగారం షాపు, ప్రతి షాపు మనవి 10 ఉంటే వాళ్ళే 5 ఉన్నాయి ఇంతకుముందు. ఇప్పుడు మనవి 5 ఉంటే వాళ్ళవి 10 ఉన్నాయి. కాబట్టి దీంట్లో ఏమనుకున్నారంటే ఇండియన్స్ మనం అందరం ఎక్కడైనా బతకొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ప్రతి పౌరుడికి భారతీయుడికి హక్కు ఉంది, ఎందుకంటే ఎక్కడైనా బతకొచ్చు అనేసి. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఉన్నారు, మనం ఏమీ అంటలేము, వాళ్ళు కూడా మన ఏమి అంటలేము. ఈ రోజున ఏం చేసిండ్రు, నలుగురు వచ్చి మన వాళ్ళని ఈ తెలంగాణ పౌరుల్ని కొట్టిన తర్వాత ఏం చేయాలి, మార్వాడీస్ అందరూ వచ్చి తప్పైపోయింది, ఇట్లా మాకు జరగడం తప్పేనంటే అయిపోతుంది. ఇంకో పెద్ద మనిషి ఏం చేస్తాడు, ఫోన్ చేసి రమేష్ నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీ అంతు చూస్తా, ఇవన్నీ మాట్లాడుతుంది. అట్లా వల్గర్గా మాట్లాడొద్దు కదా. అందరం మనం సమానంగా ఉంటున్నాం. ఇప్పుడు ఇక్కడ బతుకుతున్నామంటే అందరం ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నాం, మంచిగా మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నాం, మంచిగా ఉంటున్నాం. కానీ వాళ్ళు చేసే ప్రతి దంద కల్తీ దంద, ఎవరు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఎందుకంటే పానీపూరిలో కలర్ వేస్తాడు, స్వీట్ షాప్ పెడతాడు, దాన్ని మన స్థాయిలో ఉంచారు, అంత కల్తీ వ్యాపారం. బంగారం షాప్లో ఉంటుంది, మార్వాడి షాప్లో మన వాళ్ళు ఎవరైనా సచ్చిరు బతికిరు అనుకోండి, పుస్తెలో లేకపోతే చెవునున్న దిద్దులో చేతికున్న రింగులో పెడితేనే అప్పిస్తాడు. అటేనో ఇటేనో మానవత్వం తక్కువే ఉంటుంది వాళ్ళకి, అయినా కూడా మనకేమైనా అప్పిస్తాడా, ఇయ్యడు. అట్లా అనేసి వాళ్ళు సారీ చెప్పి ఉన్న వరకు షాపులు ఉంచుకుని జిఎస్టీలు అన్నీ సక్రమంగా కట్టి వాళ్ళు 5 ఉంటే మన వాళ్ళు 5 తీసుకోవాలి. ఇంకొక పెద్ద మనిషి మాట్లాడతాడు, పొద్దున్నే మేము 6 గంటలకు లేస్తాం, 7 గంటల వరకు తీస్తాం, మీరే డబ్బులు ఉంటే తాగి పడుకుంటారు అంటారు. నువ్వు ఫస్ట్ జాబ్ అయ్యాయి నీ దాంట్లో, నీ షాప్లో జాబ్ అయ్యి. మా వాళ్ళు పొద్దున్నే ఏమంటారు, ఇక్కడ రోడ్లు ఊడుస్తానికి అమ్మలు వస్తారు, పొద్దున్నే ఎన్ని గంటలకు వస్తారు, 3 గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి 5 గంటలకెల్లా రోడ్లు ఊడటానికి స్టార్ట్ చేస్తారు. అంటే మీరు 6 గంటలకు చేస్తే మా అమ్మలు 5 గంటలకే స్టార్ట్ చేస్తున్నారు కదా. నువ్వు ఫస్ట్ నీ షాప్లో జాబ్ ఇచ్చిన తర్వాత మాట్లాడు, మా తిండి మేము తింటాం, మా ఇంట్లో మా బ్రతుకు మేము బ్రతుకుతాం, నువ్వెవరు అనడానికి. నువ్వు మా మీద ఆధిపత్యం చేస్తా, హార్డ్వేర్ షాప్ ఒకటి పెడతావు, ఇంకో షాప్ పెడతావు, మా వాళ్ళకి ఏమి పనులు ఉండవు, ఏముండవు. నువ్వు అన్ని వ్యాపారాలు చేసుకోవడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యువతకు ఉద్యోగ కల్పన కావచ్చు, లేదంటే వ్యాపార రీత్యా వాళ్ళ కుల వృత్తులు చేసుకోకుండా అయిపోయారంటారా ఏంటి? వాళ్ళ కుల వృత్తులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు 10 మంది కుల వృత్తులు చేస్తే మన వాళ్ళకు కూడా 5 ఇవ్వాలని. తెలంగాణలో చదువుకునే యువత చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు. నువ్వు చేస్తున్నావు కదా, పెద్ద షాపులు పెడుతున్నారు కదా, షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా, దాంట్లో మంచి జాబులు ఇవ్వండి ఒక 5 నువ్వు వస్తావు, నీ అన్నం తెస్తావు, నీ తమ్ముడిని తెస్తావు, నీ భార్యను తెస్తావు, నీ వెనుక ఉన్న కల్చర్ని మొత్తం తీసుకొస్తావు. తెలంగాణ వాదులకు కూడా, తెలంగాణలో ఉన్న బిడ్డలకు కూడా మీరు షాపుల్లో ఉపాధి కల్పించండి. మేము ఎవరిని తిడతలేము, ఎవరిని కొడతలేము, మాకు కూడా ఉపాధి కల్పించాలి. ఉన్న వాళ్ళు అందరూ కల్తీ వ్యాపారాలు లేకుండా బెస్ట్ వ్యాపారాలు చేయండి, మీరు మంచిగా ఉండండి, అందరం మంచిగా ఉంటారు, కొత్త షాపులు పెట్టొద్దని నినాదం. సో కల్తీ వ్యాపారాల విషయంలో కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి 2 నంబర్ దందా అంటే దోపిడీ దందా విషయంలో ఎవరు కట్టడి చేయాలంటారు? ఇప్పుడు మీరో లేకపోతే ఒక 10 మంది ప్రజా సంఘాల నాయకులో లేకపోతే ప్రజల్లోకి మూమెంట్ని తీసుకుపోయే విషయంలో నిజంగా స్ట్రాంగ్గా పోవడానికి మీ వెనకాల ఉన్న బలం ఏంటి? ఒక పార్టీయా లేకపోతే ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని ముందుకు పోతారా? ఎట్లా ప్రజల్లోకి నినాదాన్ని తీసుకెళ్తారు? మాకు పార్టీ అనుకోకండి, లేకపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళు అనుకోకండి, ప్రజలే మా బలం, ప్రజలే చైతన్యపరుస్తారు, ప్రజలే సమాధానం చెప్తారు. మా బలమే ప్రజలు, మా బలగం ప్రజలు, అంతే. సో తెలంగాణ బచావో మూమెంట్ విషయంలో మార్వాడీలనే గో బ్యాక్ అంటారా, మార్వాడి కల్చర్ని గో బ్యాక్ చెప్తారా? మార్వాడి కలితీని గో బ్యాక్ చెప్తున్నాం, మార్వాడి చేసే దందానికి మేము గో బ్యాక్ చెప్తున్నాం. అది సో మొత్తానికైతే తెలంగాణ బచావో మూమెంట్ విషయంలో
తెలంగాణ పబ్లికే వీళ్ళ బలం అంటున్నారు. ఏ పార్టీలతో మాకు సంబంధం లేదు. సో ప్రజా సంఘాలు, సో మేధావులు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్తోనే మేము ముందుకు పోతాము. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి మార్వాడీలు బతకడానికి వచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి 2 నంబర్ దందాను, వ్యాపార రీత్యా వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఎండగడుతూ కొత్త షాపులు తెరవనీయకుండా వాళ్ళ బలాన్ని చాలా బలంగా వినిపిస్తామనేసి ఉషారాణి గారు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.